నో రొటీన్ స్టోరీ. అనిల్ రావిపూడి స్టోరీ చూడొద్దు. మెగాస్టార్ హ్యూమర్, ఒక గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఒక అన్నయ్య, ఇలాంటి మూవీ మళ్ళీ రిపీట్ చేసిండు అనిల్ రావిపూడి. సంక్రాంతి డైరెక్టర్ ఈజ్ అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ ఈజ్ సూపర్ బ్రో. ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్. అసలు మన వెంకటేష్ గారు వచ్చినాక అసలు సినిమా అసలు ఎక్కడో చాలా బాగుంది. అసలు సంక్రాంతి హీరో మాత్రం మన మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమానే ఉన్న 15-20 నిమిషాలన్నా అసలు ఒక హైప్ వచ్చింది సినిమా. ఆ వెంకటేష్ గారు అసలు ఆ దిగే లుక్, హెలికాప్టర్లు అసలు చాలా బాగుంది. అసలు ఇంకా వెంకటేష్ గారు వచ్చినారంటే సినిమా హైప్ అసలు దాన్నమ్మ సూపర్. అసలు సంక్రాంతి హీరో మన మెగాస్టారే ఈ సినిమానే అనమాట. ఆయన ఒక బళ్ళారి బాబు అనమాట. సో అవన్నీ రివీల్ చేస్తే బాగోదు, కానీ మీరు సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే పండగ వాతావరణం కాబట్టి డెఫినెట్గా అందరూ ఫ్యామిలీస్ వెళ్ళిపోతూ ఉంటారు. సాంగ్స్ బాగున్నాయండి, సింపుల్గా ఉన్నాయి. ఎక్కువ ల్యాగ్ లేకుండా అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ సెల్ ఫోన్ టార్చ్ లైట్ స్టెప్ అయితే మాత్రం అదిరిపోయింది. సో నిజంగా చెప్పాలంటే అనిల్ రావిపూడి గారికి ఇప్పుడు 9వ సినిమా 8వ సినిమా అనుకుంటా. సో ఆయన స్టైలు, ఆయన ఏంటంటే ఆయన ఖర్చు ఎక్కువ పెట్టకుండా ఉన్న దాంట్లో చాలా నీట్గా చూపించారు. నెక్స్ట్ బాలయ్య బాబు గారు స్టైలు, నాగార్జున గారిని చూపించేస్తే ఈ నలుగురు, ఎందుకంటే సినిమాలో స్టోరీ లేక వేరే లాంగ్వేజ్లో వస్తున్నారు విలన్స్ హీరో లాగా. సో ఇందులో వాళ్ళు వస్తే బాగుండేమో నాకు అనిపించింది. ఈ ఇంటి ఎందుకు నాకు అనిపించింది. అనిల్ రావిపూడి గారు ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక పార్ట్ 2లో మాత్రం మీరు అనౌన్స్ చేసేయండి, ఏం పర్లేదు. ఎందుకంటే మన చిరు గారిని మొత్తం లాస్ట్ టైం చూసిన మూవీస్ అన్నిటిని చూస్తే బెస్ట్ మూవీ అయితే ఇది. బాగా ఎంటర్టైన్ చేసింది. ఫైట్స్ బాస్ క్రేజ్, లేడీస్ సంబంధించిన సీన్స్ కూడా ఉన్నాయి. చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంది. ఫుల్ ఎంటర్టైన్డ్ మూవీ. స్టోరీ అంటే ఒక ఫ్యామిలీస్ రిలేటెడ్ స్టోరీ. పొంగల్ కనెక్టివిటీ అయ్యే స్టోరీ కూడా ఇది. ఆయన వచ్చిన కాయించి మూవీ ఆ లెవెల్కి వెళ్ళిపోద్ది. అప్పటి వరకు చిరంజీవి గారితో చూస్తే ఎంటర్టైన్ అవుతాం. వెంకీ గౌడ్ వచ్చిన తర్వాత టక అయిపోద్ది మొత్తం. మొన్న సూపర్గా ఉంది. అందుకు క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అన్న స్టోరీకి. ఎంట్రీ సీన్ ఒకటి, ఇంటర్వెల్ సీన్ ఒకటి, ఎండింగ్ సీన్ ఒకటి, బీజిఎం ఎక్సలెంట్. బీమ్స్ సినిమాలో హైలైట్స్ వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఏదైతే బీజిఎమ్స్ ఉన్నాయి, మళ్ళీ వెంకటేష్ గారు కైండ్లో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకున్నారు. వెన్ ఎవర్ హీరోయిన్ నయనతారది అసలు ఎక్సలెంట్. హీరోయిన్ వెన్ ఎవర్ దేర్ లవ్ జరుగుతుంది చూసారా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ ఎక్సలెంట్. అసలు అది అన్ఎక్స్పెక్టెడ్. బట్ చిరంజీవి ఫ్యాన్కి అయితే అసలు వాడికి ఇక టాప్ అది. ఎక్సలెంట్, అది ఎక్సలెంట్. థ్యాంక్ యూ. డాన్స్ గురించి మీరు చెప్పక్కర్లేదు. ఈవెన్ అట్ 70 years ద గ్రేస్ తగ్గలేదు. అండ్ చిరంజీవి గారి డాన్స్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఫస్ట్ నుంచి ఆ గ్రేస్ అనేది ఇంకా కనిపిస్తుంది మీకు. అయ్యో చాలా, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని మధ్యలో మూమెంట్స్ వస్తాయి బిట్వీన్. అంటే ఐ డోంట్ వాంట్ రివీల్ ఇట్ అండ్ స్పాయిల్ ద సర్ప్రైజ్. బట్ వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారి మధ్యలో వచ్చే సీన్స్ మాత్రం హైలైట్ ఆఫ్ ద మూవీ. సినిమాలో హైలైట్ సీన్ ఏంటి అంటే నేను సీన్ రివీల్ చేయను, బట్ మూవీ ఈజ్ ఎక్సలెంట్. ప్లీజ్ గో అండ్ వాచ్. చిరంజీవి ఎక్సలెంట్, వెంకటేష్ ఎక్సలెంట్, అనిల్ రావిపూడి అసిస్టెంట్ ఉంది, ఆ అమ్మాయి పేరు నాకు గుర్తురావట్లేదు, కానీ అంత మూవీ ఎక్సలెంట్. ఎక్సలెంట్. అసలు ఇంకా కళ్ళు ఆపుకోలేకపోయాడు, అద్దరిపోయాడు చిరంజీవి అయితే. ఇంక చెప్పద్దు, ఎక్సలెంట్. నయనతార కూడా, అందరూ ఎక్సలెంట్ అండి, అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్. బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి చెప్పే ముందు ఒక విషయం ఏంటంటే, నేను ఇందాక ఎస్కలేటర్లో దిగేటప్పుడు అంటే చిరంజీవి గారి ఏజ్ నాకు ఐడియా ఉందన్నమాట. కానీ నేను చెక్ చేసుకున్నాను, అంటే 71 years ఆఫ్ ఏజ్లో నేనైతే ఎక్కడ చూడలేదు బ్రో. ఏ ఇండస్ట్రీలో ఏ హీరోను చూడలేదు. ఈ లెవెల్ ఆఫ్ స్టైలు, ఈ లెవెల్ ఆఫ్ డ్యాన్స్, ఈ లెవెల్ ఆఫ్ గ్రేస్, ఈ లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్, కామిక్ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ అయితే నిజంగా అంటే ఇప్పుడు మనకంటే 40 years పెద్ద. సో నిజంగా నేనైతే చాలా సూపర్ ఇంప్రెస్ అయినాను. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అయితే నేను ఏ ఇండస్ట్రీలో ఏ హీరోని నేను చూడలేదు. సరే, ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే బ్రో, నిన్న నైట్ వరకు సో కొంతమంది వచ్చేసి ఇంకా అనిల్ రావిపూడి గారు ఈసారి దొరికేస్తారేమో అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అనిల్ రావిపూడి గారు దొరకడం కాదు కదా, అంటే దొరకడానికి ఛాన్స్ ఇవ్వడం కాదు కదా, చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఏం కావాలో అది 100% ఇచ్చినాడు. అంటే పండక్కి ఎలాంటి మూవీ కావాలంటో అది ఇచ్చినాడు అనమాట. నేనైతే సూపర్ హ్యాపీగా ఫీల్ అయినాను. నేను బాగా ఇంప్రెస్ అయినాను. అంటే మూవీలో ఫ్లాస్ ఉన్నాయి, చిన్న ఫ్లాస్ ఉన్నాయి, మనం మాట్లాడతాము. దానికంటే ముందు ఏంటంటే
చిరంజీవి గారిని అయితే వింటేజ్ చిరంజీవి గారిని మనం చూస్తాం సీరియస్లీ. అంటే ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అన్డౌటెడ్లీ బెస్ట్ మూవీ అయితే నేను ఇదే చెప్తాను. నాకు 5 నెంబర్ 150 కాదు, వాల్తేరి వీరయ్య కాదు, ఇంకో మూవీ కాదనమాట. ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బెస్ట్ మూవీ ఇదే. ఇప్పుడు వింటేజ్ చిరంజీవి గారు మనము అన్నయ్య కావచ్చు, లేకపోతే ఛాలెంజ్ కావచ్చు, ఇలాంటి మూవీస్లో మనం చంటబ్బాయి ఎలాంటి కామిక్ టైమింగ్, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ మనం చూస్తున్నామో. నాట్ ఓన్లీ వింటేజ్ చిరంజీవి గారు, మొన్న 20 years బ్యాక్ వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ కావచ్చు, జై చిరంజీవి కావచ్చు, అలాంటి కామెడీ టైమింగ్, అలాంటి ఎక్స్ప్రెషన్స్, అలాంటి గ్రేస్ అయితే మళ్ళీ మనం ఈ మూవీలో చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి గారు. బ్రో హానెస్ట్గా ఒక మాట చెప్పాలి అంటే నాకు సంక్రాంతికి వస్తున్నాము మూవీ అంతగా నాకు అనిపించలేదు, నాకు క్రింజ్ అనే అనిపించింది. కానీ ఈ మూవీ అయితే డెఫినెట్లీ లాట్ బెటర్ దాన్ సంక్రాంతికి వస్తున్నాము అని నాకు అనిపిస్తూ ఉందన్నమాట. అంటే అక్కడక్కడ చిన్న ఫ్లాస్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో లైక్ వైవా హర్ష ట్రాక్ కొంచెం అన్నెసెసరీ అనమాట, అది వచ్చేసి అది పండలేదు. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ స్లో అయింది. బట్ కానీ ఇప్పుడు మూవీలో వచ్చేసి ఓవరాల్గా మనకు బయటకు వచ్చేసరికి అరే ఒక బ్లాక్ బాస్టర్ మూవీ కదా, ఒక పండగ మూవీ కదా అని మనం బయటకు వస్తాము. ఫస్ట్ హాఫ్లో చిరంజీవి గారు నయనతార గారు మధ్యలో వచ్చి ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో సుందరి, ఆ సాంగ్, ఆ పిక్చరైజేషన్ అంతా లవ్ ట్రాక్ చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది అనమాట. యా డెఫినెట్లీ కొంతమంది నేను నిన్న నైట్ నుంచి చూస్తున్నాను, వెంకీ గారి ఎంట్రన్స్ మనం ఏదైతే అంటామో వెంకీ గారి ట్రాక్ అంతగా ఏం అనిపించలేదు అని అంటా ఉన్నారు. కానీ అదైతే పక్కా ఫాల్స్. వెంకీ గారు చిరంజీవి గారు వాళ్ళ డిఫరెంట్ ఆ సాంగ్స్కి డ్యాన్స్ వేసేది కావచ్చు, లేకపోతే ఆ సంక్రాంతి సాంగ్కి డ్యాన్స్ వేసేది కావచ్చు, వెంకీ గారి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, నిజంగా వెంకీ గారిని అయితే 100% బాగా యూటిలైజ్ చేసుకున్నారని నేను అనిపిస్తున్నాను ఆ టైమింగ్లో. అండ్ భగవంత్ కేసరిలో ఎలా బ్రో ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మెసేజ్ ఉందో, సెకండ్ హాఫ్లో కూడా ఒక మంచి మెసేజ్ ఉందన్నమాట.